అందరికీ నమస్కారం అండి. ఎలా ఉన్నారండి? అందరూ బాగుండాలని, అందులో నేను ఉండాలని కోరుకుంటున్నాను. మనము ఏదైనా ఒక లక్ష్యాన్ని సాధించాలనుకున్నప్పుడు దానికి అనుగుణంగా మన కృషి కూడా తోడైతే విజయం అనేది తథ్యం. ఈ విషయంపై మీరు నాతో ఏకీభవిస్తారని అనుకుంటున్నాను. ఆరంభ శూరత్వంలో పని మొదలుపెట్టి అంతలోనే విసుగు చెందే వారికి కార్యదీక్ష అంటే ఏంటో శబరిమాత యొక్క జీవితం మనకు తెలియజేస్తుందండి. మనము ఏదైనా లక్ష్యము ఏర్పరచుకున్నాక ఆ లక్ష్యాన్ని సాధించాలన్న తపన, పట్టుదల కూడా ఉండాలి. అదే లక్ష్యము భగవద్ దర్శనం అనుకుంటే ఇంకా అంతకుమించింది ఏముంటుందండి. రామ నవరాత్రుల సందర్భంగా శబరిమాత గురించి కొన్ని మాటలు చెప్తానండి. రామయ్య దర్శనమే తన జీవితాశయంగా పెట్టుకున్న శబరిమాత నిరంతరము రామనామ స్మరణతోనే తన భక్తి అనే ఆయుధంతో భగవంతుణ్ణే తన వద్దకు వచ్చేలా చేసుకున్న శబరిమాత యొక్క భక్తి తత్పరత గురించి ఈ వీడియోలో తెలుసుకుందాము. శబరిమాత మాతంగ ముని ఆశ్రమంలో పెరిగిందండి. ఆ మునులు చెప్పే మాటలు, గురువులు చెప్పే మాటలను శబరిమాత చాలా నమ్మేది. చివరికి తను తెలుసుకున్నది ఏంటంటే ఆ శ్రీ మహావిష్ణువే శ్రీరామచంద్రమూర్తి అని తెలుసుకుందండి. మాతంగ ముని ఒకసారి అన్నాడు, ఏమనంటే రామయ్య ఈ వనాల్లోకి వస్తాడని. ఆ మాట విన్న శబరిమాత నేను రామయ్యను ఎలా అయినా దర్శించుకోవాలి అని గట్టి సంకల్పం పెట్టుకుందండి. రాముణ్ణి దర్శించాలన్న తపన, పట్టుదల, తన నిష్కల్మషమైన భక్తితో రామునామ స్మరణ నిరంతరం చేస్తూ తన జీవితమంతా ఎదురు చూడసాగింది. మాతంగ ముని తన తనువు చాలించే చివరి సమయంలో రామయ్య ఇక్కడికే వస్తాడమ్మా, నువ్వు ఇక్కడే ఉండు అని చెప్పి తన తుది శ్వాస విడిచాడు. ఇక అప్పటి నుండి శబరి ఒంటరిగా ఆశ్రమంలో ఉంటూ నిరంతరం రామయ్యను స్మరిస్తూ ఎప్పుడెప్పుడు రామయ్య వస్తాడా అని ఎదురు చూస్తూ ఉండేది. ఇక రామయ్య వస్తే ఆశ్రమం శుభ్రంగా ఉండాలి కదా అంటూ ప్రతిరోజు ఆశ్రమాన్ని శుభ్రపరిచేది. పండ్లు, పూలు, పట్టుతేనె ప్రతిరోజు తీసుకొచ్చి రామయ్యకు సమర్పించేది. ఇలా ఎన్ని సంవత్సరాలు గడిచాయో కానీ రామయ్య రానేలేదు. శబరిమాత వృద్ధురాలైంది, చూపు మందగించింది, శరీరం వంగిపోయింది. అయినా తన నమ్మకాన్ని కోల్పోలేదు, భక్తిని వదలలేదు, ఎదురుచూపులు మానలేదు. ఎప్పుడెప్పుడు ఆ నీలమేఘశ్యాముణ్ణి చూస్తానా అని ఎదురు చూస్తూనే ఉంది శబరి. అరణ్యాలలో వనవాసంలో ఉన్న రామయ్యకు కదంబుడి ద్వారా శబరి గురించి తెలిసింది. ఆ వృద్ధురాలు తన దర్శనం కోసమే తన ప్రాణాలను అలా అట్టిపెట్టి ఉందని ఆ విషయం తెలిసిన రామయ్య శబరి వద్దకు వచ్చాడు. రామయ్య శబరి వద్దకు వచ్చాక రామయ్య తండ్రిని చూడడానికి ఆ శబరి యొక్క కళ్ళు సహకరించడం లేదు. అలా తడిని రామయ్యను చూసుకుంటూ తన్మయంలో మురిసిపోసాగింది శబరి. ఇక తను తీసుకొచ్చిన పండ్లు, పట్టుతేనె, పూలు ఇవన్నీ రామయ్యకు సమర్పించింది. ఆ పండ్లు తినిపించే సమయంలో ఆ పండ్లు పుల్లగా ఉన్నాయేమో, రుచిగా ఉన్నాయో లేదో అనుకుంటూ తను ఆ పళ్ళను కొరికి అవి రుచిగా ఉన్నాయో లేదో చూసి రుచిగా ఉన్న పళ్ళను, ఆ రుచిగా ఉన్న ఎంగిలి పళ్ళను మాత్రమే రామయ్యకు తినిపించింది. అంతటి ఆ పరమాత్మ శబరి ఎంగిలి చేసిన పండ్లను ఎంతో సంతోషంగా ఆరగించాడండి. ఇదండి భక్తితో పరమాత్మునికి ఎలా సమర్పించినా స్వీకరిస్తాడని రామయ్య మనకు తెలియజేశాడు. పట్టుదల, కార్యదీక్ష అనేవి శబరిమాత ద్వారా మనం తెలుసుకోవచ్చు. తనకి పెద్ద పెద్ద హోమాలు చేయడం రాదు, గ్రంథాలు చదవడం రాదు, ఆడంబరాలు లేవు, డబ్బు, ధన, కనక వస్తు వాహనాలు అసలే లేవు. అయినా ఆ పరమాత్మ ఆ భక్తురాల్ని వెతుక్కుంటూ వచ్చాడండి. దీనంతటికీ కారణము శబరి గురువుగారు చెప్పిన మాటల్ని నమ్మడం, శ్రీరామచంద్రమూర్తిని దర్శించాలనే పట్టుదల. అందుకే శబరి జీవితం మనందరికీ ఆదర్శమండి. భక్తికి కావలసింది నిర్మలమైన హృదయం, తోటి వారికి సహాయం చేయడం, మనకున్న దాంట్లో ఎంతో కొంత
మానవ సేవే మాధవ సేవ అని భావిస్తూ ప్రతి జీవిలో ఆ పరమాత్మను చూసుకున్నప్పుడు ఆ పరమాత్మ తప్పక మనకు దర్శనమిస్తాడనడంలో ఏమాత్రం సందేహం లేదు. ప్రస్తుత కాలంలో ఏ పని ప్రారంభించినా సక్సెస్ రావాలి, ఆ సక్సెస్ కూడా త్వరగా రావాలి, అసలు నేను సక్సెస్ అవుతానో లేదో అనే సందేహంలో ఆ పని ప్రారంభించడమే మానేస్తున్నారండి. అది కాదండి, ఒక లక్ష్యాన్ని పెట్టుకున్న తర్వాత దానికి కావలసిన సమయాన్ని, సరి అయిన కృషిని, పట్టుదల, అంతేకాకుండా ఎదురు చూసే ఓపిక కూడా ఉండాలి మనకి. అప్పుడు ఆ శబరిమాతలాగా మనం అనుకున్న రంగాల్లో తప్పకుండా సక్సెస్ సాధించవచ్చు. కృషి, పట్టుదల, ఓపిక, కమిట్మెంట్ ఇవన్నీ ఉంటే ఆ పరమాత్మనైనా దర్శించుకోవచ్చని శబరిమాత మనకు తెలియజేసింది. రామాయణ ముఖ్యమైన ఘట్టాలలో శబరిమాత ఒక సామాన్య స్త్రీ అండి. అయినా రామాయణంలో ఒక కీలకమైన పాత్రను పోషించింది, ముఖ్యమైన స్థానాన్ని సంపాదించుకుంది. కష్టే ఫలి ఏమంటారండి? మిత్రులందరికీ మరొకసారి శ్రీరామనవమి శుభాకాంక్షలండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మరవకుండా బెల్ బటన్ నొక్కి పెట్టండి ఫ్రెండ్స్. అప్పుడే నేను చేసే ప్రతి వీడియో మీ మొబైల్కి నోటిఫికేషన్ రూపంలో వస్తుంది. మరో వీడియోలో మళ్ళీ కలుద్దాం. ఉంటానండి.